ఢిల్లీలో ఆటోలు టాక్సీల సమ్మెతో కూరగాయల ధరలు కొండెక్కాయి. కొత్తిమీర కేజీ ఏకంగా 100కు చేరింది. ఆటోలు టాక్సీ వాలాలు సమ్మె చేస్తూ ఉండడంతో దాని ప్రభావం కూరగాయల ధరలపై చూపిస్తోంది. నిన్న ప్రారంభమైన సమ్మె ఇవాళ రేపు కొనసాగనుంది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం కమర్షియల్ వాహనాలపై పర్యావరణ సెస్ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ క్యాబ్లు, ఆటోలు, ట్రాలీ యజమానులు బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో రవాణాకు ఆటంకాలు ఏర్పడడంతో మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏకంగా హోల్సేల్ మార్కెట్లలోనే కూరగాయల ధరలు 2-3 రెట్లు పెరిగిపోయాయి. ఇంతకుముందు కొత్తిమీర కేజీ 40 రూపాయలు ఉండగా ఇప్పుడు 100 రూపాయలకు పైగా పలుకుతోంది. ఢిల్లీలోని పెద్ద మార్కెట్లలో ఒకటైన ఆజాద్పూర్ మండీలోనూ కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. దీంతో హస్తినవాసులు కూరగాయలు కొనేందుకు జంకుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో కేజీ అల్లం 130 రూపాయలు పలుకుతోంది. అలాగే కేజీ నిమ్మకాయల ధర 100 రూపాయలకు చేరింది. సమ్మె కారణంగా మార్కెట్లో కూరగాయల సరఫరా తగ్గిపోయింది. ఇంకా 1-2 రోజులకు సరిపడా మాత్రమే కూరగాయల నిల్వ ఉన్నాయని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయల ధరలతో పాటు ఢిల్లీ ప్రజలు రవాణాకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎక్కువగా బస్సులు, మెట్రో, లోకల్ ట్రైన్లలోనే ప్రయాణిస్తున్నారు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఢిల్లీలో ఆటోలు, టాక్సీల సమ్మెతో కూరగాయల ధరలు కొండెక్కాయి. కొత్తిమీర కేజీ ఏకంగా 100కు చేరింది. ఆటోలు, టాక్సీ వాలాలు సమ్మె చేస్తూ ఉండడంతో దాని ప్రభావం కూరగాయల ధరలపై చూపిస్తోంది. నిన్న ప్రారంభమైన సమ్మె ఇవాళ రేపు కొనసాగనుంది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం కమర్షియల్ వాహనాలపై పర్యావరణ సెస్ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ క్యాబ్లు, ఆటోలు, ట్రాలీ యజమానులు బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో రవాణాకు ఆటంకాలు ఏర్పడడంతో మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏకంగా హోల్సేల్ మార్కెట్లలోనే కూరగాయల ధరలు 2-3 రెట్లు పెరిగిపోయాయి. ఇంతకుముందు కొత్తిమీర కేజీ 40 రూపాయలు ఉండగా ఇప్పుడు 100 రూపాయలకు పైగా పలుకుతోంది. ఢిల్లీలోని పెద్ద మార్కెట్లలో ఒకటైన ఆజాద్పూర్ మండీలోనూ కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. దీంతో హస్తినవాసులు కూరగాయలు కొనేందుకు జంకుతున్నారు.